నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా రైతుల నుంచి కొనుగోలు చేసిన మొక్కజొన్న, సోయా, జొన్న పంటలను సరైన పద్ధతిలో సంరక్షించకపోవడంతో పురుగుల బెడద పెరిగిందని ఆరోపిస్తూ మాటేగాం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి పిఎస్సిఎస్, ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన పంటలను ఏడబ్ల్యూఎస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మాటేగాం వ్యవసాయ మార్కెట్ గోదాంలో నిల్వ ఉంచారు. అయితే గోదాంలో నిల్వ ఉన్న ధాన్యానికి సకాలంలో పురుగుల నివారణ మందులు పిచికారీ చేయకపోవడంతో లక్క పురుగులు విస్తరిస్తున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. మా గ్రామంలో 10 సంవత్సరాల నుంచి ఇది ఏఎంసీ గోదామ్స్ కట్టారు. ఈ ఏఎంసీ గోదాంలో మార్కెట్ వాళ్ళు కానివ్వండి, మరియు మక్క సేకరణ చేస్తున్నారు, మరియు ధాన్యం కూడా సేకరణ చేస్తున్నారు. ఈ గోదాంలో ఉన్నటువంటి మొత్తం లక్క పురుగులు అందరూ మా గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లో వచ్చి అందరికీ దద్దులుగిన రావడం జరుగుతుంది. ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినా కానీ పట్టించుకోవడం లేవు. మరి ఇంకా రెండవది ఏంటంటే, ఈ 10 సంవత్సరాల నుంచి మా గ్రామ పంచాయతీ కూడా ఒక ట్యాక్స్ కూడా కడతలేదు. మొన్ననే ట్యాక్స్ మేము మా ఏఎంసీ సెక్రటరీ గారికి పంపించినాము. మరి సార్ మీకు ఉన్నటువంటి కాగితాలు మీరు అన్ని ఇవ్వండి అని చెప్పితే కూడా వాళ్ళు ఇంతవరకు కూడా స్పందిస్తలేదు. మరి నేను రెండవ నోటీస్ కూడా ఈరోజు వాళ్ళకి పంపించడం జరుగుతుంది. మరి దానివల్ల తీసుకొని కొలతలు చూసుకొని కూడా వాళ్ళకు అన్ని రకాలు కూడా ట్యాక్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ఇక్కడ వసతులు అంటే లోపల ఉన్నటువంటి రాత్రిపూట కానీ ఒక లైట్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది తొందరనే కానీ స్పందించాలని చెప్పేసి ప్రభుత్వానికి కోరుతున్నాం. ఇక్కడ ఏఎంసీ గోదాం కట్టడం జరిగింది గత 10 సంవత్సరాల. అయితే ఇక్కడ యాజమాన్యం బాగా అస్తవ్యస్తంగా ఉన్నది. ఇక్కడ మక్కలు కానీ జొన్నలు కానీ అవి వేయడం వల్ల వాటిని మెయింటెనెన్స్ కరెక్ట్ చేయకపోవడం కానీ, వాటికి మందులు కరెక్ట్ టైం కొట్టకపోవడం కానీ, ఇటువంటి చర్యలు వాళ్ళు తీసుకోకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది మాకు. ఎందుకంటే ఈ లక్క పురుగుల వల్ల మా ఇంటికి వచ్చేసి తిండిలో కూడా వచ్చేస్తున్నాయి పురుగులు. ఇంకో విషయం ఏంటంటే, చిన్నపిల్లల చెవులలో కానీ ముక్కులో కానీ ఇట్లా వెళ్ళి వాళ్ళకు ప్రమాదకరంగా మారుతున్నది. నిన్ననే జరిగింది, 2 పిల్లలు కూడా నిన్న నైట్లో హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది సార్. ఇటువంటి పురుగుల వల్ల మాకు చాలా బాధాకరంగా ఉన్నది సార్. దీని గోదాం వారికి పదే మేము విన్నవించుకున్నా కూడా వీళ్ళు అసలే పట్టించుకుంటలేరు. ఇంట్లో మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఇంట్లో నైట్ పూట ఒక ఫోకస్ లైట్ కూడా లేదు, వాచ్మెన్ కూడా లేదు. ఇక్కడ ఇంతగానో అస్తవ్యస్తంగా ఉన్నది ఈ గోదాం. ఎవరికి చెప్పినా యాజమాన్యం ఇగో మందు కొడతాం, లైటింగ్ పెడతామని చెప్పడమే కానీ చేయడం ఎవరు లేదు. పిలిచి ప్రతి సంవత్సరం మందు కొడతాం, పిలిచినప్పుడు మందు కొడుతుంది, మళ్ళీ పట్టించుకుంటలేదు. పురుగులు బాగా వస్తున్నాయి మాకు. ఎంత చెప్పినా ఇంటలేదు. ఇప్పటివరకు ఆవిడ చెప్పుకుంటూ వచ్చిన వరకు చెప్పినామా మందు కొడతాం, ఇప్పుడు కొట్టరు. ప్రతి సంవత్సరం చెప్పి ఇప్పుడు నిలబడ్డాము, గేట్ బంద్ చేస్తాం. అందులో కరెంటు లేదు, అసలు కరెంటు లేదు. అందులో ఫోకస్ బల్బులు పెట్టమని కూడా చెప్పినాం, పెట్టలేదు. చెవులలో వస్తున్నాయి పురుగులు వచ్చి.